అంటే లేడీస్ ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ లేవంటారు ఈసారి. విష్ణుప్రియ విన్ అవుతుందని కొంతమంది. A1 కంట్రీ అది విన్ అవ్వదా? కొంచెం ఉండదు. చెప్తున్నా కన్నా మీరు చేసుకోండి కావాలంటే. A1 కంట్రీ కొంచెం ఉండదు. కిర్రాక్ బాయ్స్ ఖతర్నాక్ లేడీస్ చేసేటప్పుడు కూడా నేనున్నా. కొంచెం ఉండ A1 కొంచెం ఉండ ముక్కుతో మాట్లాడుతుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ 8 చూస్తున్నారా? ఖచ్చితంగా చూస్తున్నా. ఎలా ఉంది సీజన్? ఎలా ఉంది? నిఖిల్ అన్న కోసమే చూస్తున్నా. నిఖిల్ మీ ఫేవరెట్ నిఖిలా? అన్న నాకు ఫేవరెట్ కాదు, నా సూపర్, నాకు ఇది వండర్, ఇది నా లైఫ్ ఇచ్చింది అన్న అసిస్టెంట్నే నేను. ఎలా ఆడుతున్నాడు మరి హౌస్లో? సూపర్గా ఆడుతున్నాడు, వండర్ఫుల్గా ఆడుతున్నాడు. అంటే సోనియా వల్ల కొంచెం సైలెంట్ అయ్యాడని అంటున్నారు కదా, అది వేస్ట్ అన్న. అంటే సోనియా వల్ల నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అది వద్దన్న, కానీ వేస్ట్ అన్న. అది మీ హౌస్లో నచ్చని కంటెస్టెంట్స్ ఎవరున్నారు? హౌస్లో నచ్చని కంటెస్టెంట్స్ ఎవరు? విష్ణుప్రియ. ఎందుకు 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 నచ్చట్లేదంటే నెగిటివ్ తీసుకొని వచ్చి పాజిటివ్గా మాట్లాడుతుంది. అంటే ఏ విషయంలో అనిపించింది కదా? ప్రతి ఒక్క విషయంలో అన్న. ఏ విషయంలో? ఒక్క విషయంలో చెప్పండి, ఒక్క విషయంలో కాదని చెప్పండి. సోనియా ఎలా ఆడుతుంది మరి? సోనియా డబుల్ గేమ్ ఆడుతుంది అన్న. ఏ విధంగా? ఇట్లాగా మా అన్న దగ్గర ఒక మాట మాట్లాడుతుంది, ఇంకొకరి దగ్గర ఇంకో మాట మాట్లాడుతుంది. పృథ్వీ దగ్గర ఒకలా ఉంటుంది, నిఖిల్ దగ్గర ఒకలా ఉంటుంది. అదే కదా నేను చెప్తున్నా, డబుల్ గేమ్ ఆడుతుందని ఫస్టే చెప్పా కదా నీకు. నామినేషన్స్ ఎలా అనిపించింది మరి? ఆశ్చర్య బ్రో, ఘోరం ఇది. నేను చెప్తున్నా కదన్నా, నేను ఇప్పుడు కూడా నీకు చూపిస్తా, ప్రూఫ్ కూడా చూపిస్తా. నేను అన్నకు కూడా ఫోన్ చేస్తా. నిఖిల్ అన్న ఫోన్ ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉందో నాకు అంతా తెలుసు. కానీ సోనియా అనేది ఇప్పుడు ఒకరి దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు నిఖిల్ అసిస్టెంట్గా చేశారా? ఎలా ఉన్నాడు నిఖిల్ బయట మరి? సూపర్ అన్న, వండర్ఫుల్ అన్న, గోల్డ్ అన్న, 24 క్యారెక్టర్ కాదు. ఆయన పెట్టిన భిక్ష వల్లే బతుకుతున్నాను అన్న నేను ఇక్కడ. హౌస్లో కూడా అదే విధంగా మంచిగా ఉన్నాడా? సూపర్ అన్న, ఇంకా ఎక్కువగా ఉన్నాడు తెలుసా. అసలు నేను నమ్మలా మా అన్నయ్య ఇలాగ ఉన్నాడని. మరి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? 100% నిఖిల్ అన్న కప్పు కొట్టుకొని రాకపోతే, అదే అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట నేను ఉండకపోతే, ఆ రోజు కూడా మీరు కూడా తీయాలన్న ఇంటర్వ్యూ, నేను కూడా చూస్తా అది.